సుకుమార్ సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఈ ఐటమ్ సాంగ్ కూడా చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు. అందుకనే సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్స్ బాగా పాపులర్ అవుతుంటాయి. మూవీ సక్సెస్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంటాయి. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఉంది, కానీ ఇంతవరకు ఎవరితో చేయనున్నారు అనేది కన్ఫర్మ్ కాలేదు. తాజాగా పుష్ప 2 ఐటమ్ సాంగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. కారణం ఏంటి? అసలు ఈ ఐటమ్ సాంగ్ వెనుక ఏం జరుగుతోంది? పుష్ప 2 చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఇప్పుడు టైం ఎక్కువ దొరకడంతో ప్రశాంతంగా ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కించే పనిలో పడ్డారు. పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ కూడా ఈ సీక్వెల్ మీద చాలా పట్టుదలగా వర్క్ చేస్తున్నారు. ఖచ్చితంగా మొదటి సినిమా కంటే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని తప్పిస్తున్నారు. సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పర్ఫెక్షన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా టాలీవుడ్లో సుకుమార్ గురించి అందరూ చెబుతారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమాలో సమంతపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్కి మంచి మైలేజ్ వచ్చింది. మూవీ సక్సెస్లో దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ కూడా చాలా కీలకంగా మారాయి. పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ఎప్పుడో రెడీ అయిపోయిందట, కానీ ఇంతవరకు ఈ సాంగ్ షూట్ కాలేదు. దీనికి కారణం ఐటమ్ సాంగ్కి సరిపోయే లీడ్ క్యారెక్టర్ దొరకకపోవడమే అని తెలిసింది. ఈ సాంగ్ కోసం కొంతమంది టాలీవుడ్ అండ్ బాలీవుడ్ బ్యూటీస్ను అనుకున్నారు. శ్రీలీలతో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందో అని కూడా ఆలోచించారట. ఆమె మంచి డాన్సర్ కావడంతో పాటు క్రేజీ హీరోయిన్గా ఉంది. దీంతో సాంగ్కి మంచి హైప్ వస్తుందని అనుకున్నారు. అయితే శ్రీలీల వరుస ఫ్లాప్ల కారణంగా క్రేజ్ తగ్గింది. అందుకనే ఆమెను వద్దనుకున్నారని టాక్ వినిపించింది. యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిన త్రిప్తి డిమ్రి పేరు కూడా వినిపించింది. అయితే ఆమెకి సరిగా డాన్స్ రాదని పక్కన పెట్టారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. తాజాగా పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు తెరపైకొచ్చింది. ఆమె కూడా సాంగ్ చేయడానికి ఓకే చెప్పిందట. అయితే 4 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆమె హీరోయిన్గా ఇప్పటికీ పెద్ద క్రేజ్ సంపాదించింది లేదు. దేవరా మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. అంత పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం ఉందా అని సుకుమార్ టీం ఆలోచిస్తున్నారట. జాన్వీ కపూర్కి అంత అమౌంట్ ఇచ్చి ఐటమ్ సాంగ్ చేసినా ఎంతవరకు క్లిక్ అవుతుందనేది కూడా క్లారిటీ లేదు. అందుకే పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేయకుండా హోల్డ్లో పెట్టారట. ఫైనల్గా సుకుమార్ ఏ బ్యూటీతో ఈ సాంగ్ చేయిస్తారో చూడాలి మరి.